హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నెల్లూరు వారి ఇంటి రుచులు. ఈరోజు మనం చాలా టేస్టీగా ఈజీగా అయిపోయే ఆలూ రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తానండి. మార్నింగ్ పూట ఉదయాన్నే పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఆలూ రైస్ని ప్రిపేర్ చేసి పంపించామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. ఖచ్చితంగా మీరు కూడా నేను చెప్పిన విధంగా ఒకసారి ఆలూ రైస్ని ట్రై చేసి చూడండి. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయి తీసుకున్నాను. దీంట్లో ఒక గంట ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, కొద్దిగా పచ్చెనగపప్పు, కొద్దిగా మినప్పప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా కట్ చేసుకొని వేసుకున్నాను. ఒక 2-3 పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసి వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు వేయడం వల్ల కొద్దిగా స్పైసీగా తగులుతుంది, బాగుంటుంది టేస్ట్ అనేది. ఈ ఉల్లిపాయలు, ఈ పచ్చిమిరపకాయలు ఇవన్నీ మనకి బాగా ఫ్రై అయిపోవాలండి ఆయిల్లో. మనం ఉల్లిపాయలంతా ఫ్రై అయ్యేదాకా మనం వేపుకోవాలి. నేను క్యారెట్ కూడా యాడ్ చేస్తున్నానండి. అందుకోసంగా నేను ఒక క్యారెట్ని తీసుకొని ఇలా పై తొక్కంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా వేసుకున్నాను. క్యారెట్ అనేది పిల్లల హెల్త్కి చాలా మంచిదండి. ఖచ్చితంగా వేయండి, బాగుంటుంది. ఇలా రెండింటిని మనం ఆయిల్లో ఫ్రై చేసామంటే ఈ క్యారెట్ కూడా నీట్గా ఫ్రై అయిపోద్ది. ఇప్పుడు నేను 2 ఆలుగడ్డలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసి వేసుకున్నాను. వీటిని కూడా మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులో రుచికి సరిపడా ఉప్పుని వేసుకున్నాను. వేపుకొని మనం ఫ్రై చేసేసుకుందాం. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుందాం. అన్నిటిని బాగా ఫ్రై చేసుకుందాం. బాగా ఫ్రై అయిపోయినాయి కదా, ఇందులో ఒక స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్నాక మనం ఇప్పుడు రైస్ని యాడ్ చేసుకోవాలి. ఉడికించి పక్కన పెట్టుకున్నానండి నేను రైస్. 1 కప్పు వరకు యాడ్ చేశాను. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ కారం, ఒక 1/2 స్పూను గరం మసాలాను వేసుకున్నానండి. మిరియాల పొడి బాగుంటుందండి స్పైసీగా. మీరు కూడా ఖచ్చితంగా వేసుకోండి, టేస్ట్ సూపర్గా వస్తుంది. లాస్ట్గా ఒక నిమ్మకాయ పిండి వేసుకున్నాను. అంతే అండి, మనకి సింపుల్గా అయితే టేస్టీగా ఉండే ఆలూ క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసేసుకుందాం. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా ఉంది అనేది మాకు కామెంట్లో తెలియచేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదండి ఆలూ రైస్ అయితే పర్ఫెక్ట్గా మనకి రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.